టీడీపీ అధినేత చంద్రబాబుపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లపై స్పందించిన జోగి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడని ఆరోపించారు. ఫలితాల తర్వాత టీడీపీ పార్టీ గల్లంతు అవుతుందని చంద్రబాబు పారిపోవడం ఖాయమని విమర్శించారు. దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న జోగి వైసీపీ నేతలు ప్రతిదాడులు చేయకుండా సమన్వయం పాటించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ మొదల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో అరాచకం సృష్టించాలి, విధ్వంసానికి తెర లేపాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాయకులను కానీ కార్యకర్తలు కానీ రెచ్చగొడుతూ అదే పందాలో దాడులు చేస్తూ విధ్వంసానికి రచన చేస్తూ ఎన్నడూ లేనంతగా ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాలం. ఈరోజు రాష్ట్రంలో భయానక పరిస్థితులను సృష్టిస్తున్న తెలుగుదేశం పార్టీ, రెచ్చగొడుతున్న చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరిగి 4-5 రోజులు అవుతున్నా కానీ రాష్ట్రంలో మారణకాండ జరుగుతూనే ఉంది, విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సృష్టికర్త చంద్రబాబు నాయుడే. ఈ అల్లాలకు ఆద్యుడు కానివ్వండి, ఎక్కడ ఏ విధంగా గొడవలు పెట్టాలి, ఎవరిని రెచ్చగొట్టాలి, ఎవరితో దాడులు చేయించాలని చెప్పేసి ఆలోచనతో ముందుగానే కుట్రలు పన్నుతా ఉన్నాడు. అమాయక ప్రజల్ని బలి తీసుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు.